రామలక్ష్మణుల సన్నిధిలో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కరించినట్లు ఉంటాడు. సాధారణంగా దక్షిణం వైపు తిరిగి నమస్కరించకూడదని చెప్తుంటారు కదా, మరి హనుమంతుడు ఎందుకు అటువైపు తిరిగి నమస్కరిస్తాడు? బాగుందమ్మా. రామాయణం పరమ పవిత్రమైనటువంటిది. ఆ పేరు తలుచుకున్నా విన్నా మనల్ని పునీతులను చేస్తుంది. అందులో ప్రతి పాత్ర చేసేటువంటి చర్య జ్ఞానదాయకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇప్పటి సులోచనాలు పెట్టుకుంటే, ఇప్పటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటే ఒక్కొక్కసారి ప్రశ్నార్థకంగా ఉంటాయి ఆనాటి సంఘటనలు. అందువల్ల ఆనాటి కళ్ళజోళ్ళు పెట్టుకోమన్నారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు కళ్ళజోళ్ళు పెట్టుకుంటే అంటే ఇప్పటి కళ్ళజోళ్ళు పెట్టుకోవటం అంటే నా దృష్టి ఏంటంటే, ఇప్పటి దృష్టితో కనుక ఆలోచిస్తే, ఆధునిక దృష్టితో కనుక ఆలోచిస్తే కొన్ని అసంబద్ధాలుగా మనకు కనిపిస్తుంటాయి. సరే, ఈ రామాయణంలో ఆంజనేయ స్వామి పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆయన ఎక్కడ ఉంటాడమ్మా? పారిజాత తరుమూల వాసినం. పారిజాతాలు ఈ లోకంలో అద్భుతం. ఆ పారిజాతం కోసమే కదమ్మా శ్రీకృష్ణ భగవానుడు అంత యుద్ధం చేసింది, సత్యభామ కోసం యుద్ధం చేశాడు. అంత ఆహ్లాదం కలిగించేటువంటి చెట్టు, సుగంధపూరితమైనటువంటి చెట్టు ఆ పారిజాత పూలతో. ఎందుకంటే మొట్టమొదట మన జ్ఞానేంద్రియాలని సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే తృప్తి పడతాడో, తృప్తితో చేసేటువంటి పూజ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనకు కలగచేస్తుంది. కాబట్టి అటువంటి అందుకని ఆయన పారిజాతపు చెట్టు కింద కూర్చొని ఉంటాడట. అంటే మొట్టమొదట మీరు తృప్తి పడండి. మీరు తృప్తి పడిన తర్వాత, ఎందుకంటే అశాంతితోటి మీరు పూజ చేశారనుకోండి స్వామివారికి, నా రాముడికి మీరు పూజ చేశారనుకోండి, మీకు కోరిన కోరికలు లభించవు. అందువల్ల మీరు తృప్తి పడండి. ఎప్పుడు తృప్తి పడతామంటే మనిషికి సుఖం కలిగినప్పుడు తృప్తి పడతాడు. కాబట్టి ఈ పూల వాసన చూడండి. ఈ పూలను ఆఘ్రానిస్తూ చక్కగా దైవమే ఈ పూల రూపంలో మనల్ని సంతోషపెడుతోందని భావిస్తూ నా రాముణ్ణి సేవించండి అని చెప్పటానికి పారిజాతపు అనే చెట్టు కింద కూర్చున్నటువంటి ఆంజనేయుడు ఒక విచిత్రమైనటువంటి చేష్ట చేశాడు. మీ ప్రశ్నలో రాముల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా సీతమ్మని చూశాను అని చెప్తూ, అక్కడేమో చూశానని చెప్పాడు, ఇక్కడ పాతివ్రత్యపు శీలము కలిగినటువంటి సీతమ్మని నేను చూశాను అన్నాడు. కోతుల దగ్గరేమో మొట్టమొదట సముద్రం దిగటంతో దుష్ట అన్నాడు, నేను చూస్తే సీతను చూశాను అన్నాడు. కానీ రాముల వారి దగ్గరికి వచ్చినప్పుడు సీతను చూశాను అనలా, పాతివ్రత్యము మహాపతివ్రత అయినటువంటి సీతని నేను చూశాను అన్నాడు. దాంతో రాముల వారికి అందరికీ కూడా కథ అర్థమైపోయింది. పాతివ్రత్యం కలిగిన సీతను నేను చూశాను అంటూ ఈ మాటలు చెప్పబోయే ముందుగా ఒక్కసారి దక్షిణం దిక్కు వైపు తిరిగాడు. దక్షిణం దిక్కు వైపు తిరిగి నమస్కారం చేశాడు. దక్షిణం దిక్కు మీరు చెప్పినట్లుగానే, ఎందుకంటే మన సూర్యుడికి ఎదురుకుండా గనక నిలబడితే, కుడివైపు కనుక మనం చేయి పెడితే అది దక్షిణం. ఎడం వైపు కనుక, అంటే సూర్యుడు ఎటు ఉదయిస్తాడో ఎదురుకుండా మనం నిలబడి కుడివైపు చేయి పెడితే దక్షిణం అవుతుంది, ఎడం వైపు చేయి పెడితేనేమో అది ఉత్తరం అవుతుంది, వెనకాల వైపు పశ్చిమం అవుతుంది. దక్షిణం వైపు తిరిగాడు. దక్షిణంకి అధిపతి ఎవరంటే యముడు. యముడు దక్షిణం వైపు. కాబట్టి తెలిసి ఎవరు కూడా, ఎందుకంటే మనకి శ్మశానం అన్నా భయం కదా, సావుది విషయాలన్నా భయం. కాబట్టి తెలిసి ఎవరు కూడా దానికి నమస్కారం చేయరు. ఎప్పుడు నమస్కారం చేస్తుంటారంటే పితృకార్యాల్లో, తద్దినాలు ఇలాంటివి పెట్టేటువంటి సమయంలో దక్షిణం దిక్కు వైపు తిరిగి కూర్చోబెట్టి నమస్కారాలు చేయిస్తారు. కానీ ఇక్కడ శుభ కార్యక్రమం, శుభమైనటువంటి పని చెబుతున్నాడు ఆంజనేయ స్వామి. ఆయన వేదాంగాలన్నీ తెలిసినటువంటి వాడు, రాముల వారి చేత ప్రశంసించబడినటువంటి వాడు. లక్ష్మణ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మొట్టమొదటే హనుమంతుడితో పరిచయమైనటువంటి మొట్టమొదటి క్షణంలోనే రాముల వారు చెప్పాడు, అన్ని వేదాలు చదివినోడు మాత్రమే ఇంత చక్కగా మాట్లాడగలడు అని చెప్పాడు శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసిస్తూ. మరి అటువంటి హనుమంతుడు, అన్ని సంప్రదాయాలు తెలిసినటువంటి హనుమంతుడు దక్షిణం దిక్కు వైపు ఎందుకు తిరిగి నమస్కారం చేశాడు అనంటే, దక్షిణం వైపు లంక ఉంది. ఆ లంకలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. కాబట్టి రామా, నీకు నేను ఏ విషయం చెప్పబోతున్నానో మా అమ్మని గురించి నీకు చెప్పబోతున్నాను. మా అమ్మకి మొట్టమొదటి నమస్కారం చేయాలి కదా. తల్లి, తండ్రి, గురువు, దైవము. తండ్రి తల్లి కాదు, తల్లి తండ్రి. ముందు తల్లికి నమస్కారం, తర్వాత తండ్రికి నమస్కారం. కాబట్టి నా తల్లికి ఒక్కసారి నేను నమస్కారం చేస్తా, ఆవిడ విషయం నీకు చెప్పాలి కదా అని చెప్పి
దక్షిణం దిక్కు అమ్మ ఉంది కాబట్టి దక్షిణం దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి తర్వాత లంకలో విషయాలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేశాడు హనుమంతుడు. అంత గొప్పవాడు ఆయన.